అసలు ఆలోచన ఎక్కడ పుడుతుంది అని ఆలోచిస్తే మనస్సులో పుడుతుందని చాలామంది అంటారు. అసలు మనసు అంటే ఏమిటి? ఆలోచనలో పుట్ట. అసలు మనసుకు రూపం ఉందా? మనసున మనసై బ్రతుకున్న బ్రతుకై తోడొకరుంటే అదే భాగ్యం అని సినిమా కవులు రాశారు కదా. మన ఆత్రేయకు మనసు కవి అని కూడా ఒక పేరుంది కదా. ఈ ఆలోచనలు చేస్తున్నటువంటి మనస్సు ఎలాంటి ఆలోచనలు చేస్తుంది అని కనుక మనం పరిశీలించినట్లయితే రకరకాలైనటువంటి ఆలోచనలు చేస్తుంది. ఒక దృశ్యాన్ని చూసినప్పుడు, ఒక వ్యక్తిని చూసినప్పుడు, ఒక అంశాన్ని చూసినప్పుడు ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. కొన్ని వేల ఆలోచనలు ఒకరోజు చేస్తూ ఉంటుంది. ఆ ఆలోచనలు పిచ్చి పిచ్చిగా రావచ్చు, మంచి మంచిగా రావచ్చు, ఎట్లా అయినా రావచ్చు. ఆ ఆలోచనలు సరైన మార్గంలో పెట్టగలిగితేనే మన జీవితం ఒక సార్థక్యం చెందుతూ ఉంటుంది. ఆలోచనలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా వాటిలో ఉన్నటువంటి మంచి ఆలోచనలను సరైన మార్గంలో పెట్టడమే మన విజయానికి ఆధారపడుతుంది. ఈ విషయాన్ని జాన్ బ్రూసియో అనేటువంటి బిజినెస్ గ్రోత్ మెంటార్ ఈ విధంగా అంటారు. ఆలోచన కొత్తది కాకపోయినా దాన్ని సమర్థంగా అమలు చేయగలిగితే విజయం తథ్యం. అందుకు ఎన్నో ఉదాహరణలు. ఫేస్బుక్ మొట్టమొదటి సామాజిక మాధ్యమం కాదు, కానీ సోషల్ మీడియా దిగ్గజంగా ఎదిగింది. గూగుల్ తొలి సెర్చ్ ఇంజన్ కానప్పటికీ బ్రౌజింగ్కు పర్యాయపదంగా నిలిచింది. స్మార్ట్ ఫోన్ను ఆవిష్కరించింది యాపిల్ కానప్పటికీ ఐఫోన్తో సంచలనం సృష్టించింది. ఇలా ఎన్నో ఉదాహరణలను మనం చూడవచ్చు. వివేకానందన్ కనుక ఆలోచిస్తే ఆయన తను ఈ భారత జాతికి అందించినటువంటి వేదాంతం ఎంతో గొప్పది. అలాగే రామకృష్ణ పరమహంస కానీ, రామాయణంలో రాముడు కానీ, భారతంలో పాండవులు కానీ, భగవద్గీత ప్రబోధించిన కృష్ణుడు కానీ తమ ఆలోచనలను ఆచరణలో పెట్టడం ముఖ్యంగా మనం నేర్చుకోవచ్చు. భగవద్గీతను కనుక చూసినట్లయితే ఎన్నో ఆలోచనలు, ఎన్నో గొప్ప విషయాలు మన ముందుకు తీసుకొని వచ్చారు. ఆ విషయాలు చదువుకోవడం గ్రాంథిక పాండిత్యమే కాకుండా ఆచరణలో పెట్టినట్లయితే మనం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు కొత్త సంవత్సరంలో ఎన్నో ఆలోచనలు చేస్తాం, డైరీలో రాసుకుంటాం. ఉదయం లేవాలని, వ్యాయామం చేయాలని, చక్కగా కాలకృత్యాలు తీర్చుకోవాలని, సరిగ్గా పనిచేయాలని, అబద్ధాలు ఆడకూడదని, ఇలా ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు చేస్తాం. కానీ వాటిని కనుక ఆచరణలో పెట్టకపోతే అవి డైరీలో రాసుకొని మాత్రమే ఉంటాయి. కాబట్టి వచ్చిన మంచి ఆలోచనలను ఆచరణలో పెడదాం. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ శక్తి ఛానల్. శుభం భూయాత్.